అయ్యారు. తనకు చిన్నప్పటి నుంచి చేయాలని అనుకున్నవి గుర్తొచ్చాయి. సముద్రం దగ్గర సూర్యోదయం చూడటం, ఒంటరిగా నడవడం, తనకిష్టమైన పాటలు గట్టిగా వినడం అన్నీ చేశాడు. ఆ రోజు మొదటిసారి రవి నిజంగా జీవించాడు. రాత్రి దగ్గర పడింది. గడియారం 10:30, 11, 11:30. రవి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇప్పుడైనా నేను నా జీవితాన్ని నిజంగా జీవించాను, అంతే చాలు అని చిరునవ్వు నవ్వాడు. 11:45కి ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది. అదే నెంబర్. హలో అని ఎత్తాడు. అదే స్వరం. రవి, ఇప్పుడు నీకు అర్థమైందా జీవితం విలువ? నీకు 24 గంటలు మాత్రమే కాదు, ఇంకా చాలా సమయం ఉంది. కానీ నువ్వు ఈ రోజులాగా జీవిస్తేనే జీవితం అర్థవంతం అవుతుంది అని కాల్ కట్ అయింది. మనకు సమయం చాలా ఉందని అనుకుంటాం. మనమే మన జీవితాన్ని వృధా చేసుకుంటాం. కానీ నిజంగా చూస్తే ప్రతిరోజు చివరి రోజే అన్న భావనతో జీవిస్తే మన జీవితం అద్భుతంగా మారుతుంది. జీవితం పొడవుగా ఉండటం కాదు, దాన్ని ఎలా జీవించాలనేది ముఖ్యం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.